సో అమ్మాయికి రకరకాల ప్రయత్నాలు ఎట్లాగైనా వల్ల వేసుకుని ఇతను జానీ మాస్టర్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, అతన్ని పెట్టుకుని ఏదో ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవాలని ప్లాన్ చేసింది. అది కుదరలేదు. ఆఖరికి 5 కోట్లు పెట్టి ఇల్లు కావాలని ఏదో అడిగింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. 5 కోట్లు పెట్టి ఇల్లు కావాలంది. ఇల్లన్నా ఇవ్వు, ఇల్లన్నా కొనివ్వు, లేకపోతే నన్ను పెళ్ళైనా చేసుకో, లేకపోతే నేను బదనాం చేస్తానని పెట్టుకుంది. ఇది జరిగింది. అది ఒక ఎక్స్‌ప్లాయిటరు. ఆ అమ్మాయికి తండ్రి లేడు. వాళ్ళ అమ్మాయి ఎంకరేజ్ చేసి ఏ దేశం నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో మన దగ్గర డ్రామాలు ఆడుతుంది. అది ఎక్స్‌ప్లాయిటర్ అమ్మాయి పిల్ల. ఊరు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఏమైంది, సడన్గా ఎందుకు వచ్చింది ఇప్పుడు? సంవత్సరం పాటు కాంటాక్టే లేదు జానీ మాస్టర్ తోటి గత సంవత్సరంగా. సడన్గా వచ్చి ఏదో పొందాలి, ఆయన నుంచి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నించింది. ఆ లబ్ధి ఎప్పుడు దొరకలేదు. ఇది ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీ టూ అనేది ఈజీ అయిపోయింది.